పాపం అమ్మ ఏంటి అది ఇస్తుంది. ఇవ్వగానే ఆవిడ దొంగతనం చేసి వెళ్ళిపోయింది. Audio Jungle. 3, 2, 1 go. హలో Hello. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ K-drama. కథలు. సో ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఏంటంటే కే డ్రామాది లవ్లీ లేయర్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్ గా అది రీసెంట్ గా అంటే ముందే వచ్చినట్టుంది. మేమైతే రీసెంట్ గానే చూసాము. లేయర్ ఏమో యాక్చువల్ నేను చూసినప్పుడు చూద్దామా వద్దా అన్నట్టు అనుకున్నాను నేను ఫస్ట్. అనుకోని తర్వాత ఇదేదో బాగుందే అని చెప్పేసి చూడు ఫస్ట్ సీన్ నేను ఎందుకు నాకు చూసానంటే నేను మా చెల్లికి కూడా అది చెప్పాను అనమాట. నీకు ఇది చెప్పాను కదా, ఇది ఆ ట్రైలర్ లోని మనకి ఆ అమ్మాయి నేను ఆ ట్రైలర్ ఆవిడ వల్లే చూసాను. ఆవిడ ఉంటది కదా, అంటే కాదు అని ఏదో చెప్తుంది కదా, ఇది ఇది అబద్ధం చెప్తున్నాడు అబద్ధం. అని చెప్పేసి ఆ, ఏంటో అవును. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పేసి ఇంకా వీడియో అదే మనకి ఏ డ్రామా స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ లవ్లీ లేయర్ ఇక్కడ ఇందాక నేను గొబ్లిన్ లో నేను తినడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా చెల్లి ఇక్కడ లవ్లీ లేయర్ లో స్టార్ట్ చేసింది అన్నమాట తినడం. సో ఇప్పుడు ఏంటంటే లవ్లీ లేయర్ లోకి అది ఫస్ట్ అంటే ఇప్పుడు నేను ఏమైనా డ్రామా చూస్తే నేను రికమెండ్ చేస్తాను అనమాట. అంటే మా చెల్లికి లేకపోతే మా హస్బెండ్ కి చూడు చూడు ఆ డ్రామా చూడు బాగుంది అని చెప్పేసి. సో లవ్లీ లేయర్ కూడా అలాగే చూడమని చెప్పాను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే బాగుంది, సారీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే బాగుంది అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత మధ్య మధ్యలో ఆ ట్విస్ట్ అలాగా ఏంటంటే హీరోకి సంబంధం లేకుండానే హీరో అంటే ఏంటంటే ఇప్పుడు హీరో యాక్చువల్ గా రేప్ కేసు పెట్టేస్తారు. రేప్ కాదు సారీ మర్డర్ కేసా, ఉమ్. మర్డర్ కేసు పెట్టేస్తారు హీరో మీద. మీరు చూసారో లేదో తెలియదు కానీ అంటే కొత్త డ్రామా కదా కొంచెం మర్డర్ కేసు పెట్టేస్తారు. సో అదే ఇది ఏంటి అక్కడ కే డ్రామాలోని మాక్సిమం కే డ్రామాస్ లో వాళ్ళ మర్డర్ కేసు అయినా ఏం చేసినో లేమో మొత్తం పైనుంచి కింద వరకు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. ఇక్కడ హీరో కూడా పైనుంచి కింద వరకు బ్లాక్ డ్రెస్ అట్లా వేసుకుంటారు. చేసిన వాళ్ళు అనుమానం వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు పర్వెట్స్ చేస్తాడు. అందరూ పైనుంచి కింద వరకు బ్లాక్ డ్రెస్లే. ఈ హీరో ఏం చేస్తాడు అలాగే బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు. అక్కడ సోల్ లో ఉంటే ఆ తన అంటే మీడియా వాళ్ళు వచ్చేసి ఆ ఇంటికి వచ్చేసి గోల్ గోల్ చేస్తున్నారని చెప్పేసి ఒక కంట్రీ సైడ్ విలేజ్ దగ్గరకు వస్తాడనమాట. ఒక దగ్గరికి వస్తే అక్కడేమో హీరోయిన్ ఉంటది ఆ దీని దగ్గర. మాకు ఎక్కడంటే భలే నవ్వొచ్చింది. ఇప్పుడు కంట్రీ సైడ్ కి ఏం కాదు, సోల్ లోనే ఏరియా వేరు. అంటే కొంచెం దూరం దగ్గర కదా వచ్చేస్తారు. అక్కడ వేరు ఇక్కడ వేరు. ఇక్కడ ప్రాంతం కొంచెం వేరే ఉంటది అనమాట. ఉమ్. ఏమైంది అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా చూపిస్తారు వేరే వేరే వేరే. వేరే కదా వస్తాడు. ఎందుకంటే హీరో ఫ్రెండ్ అక్కడ కాకుండా వేరే తన వైఫ్ తెలియకుండా ఒక దగ్గర బిల్డింగ్ కొంటాడన్నమాట అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ దగ్గర అందాక నువ్వు అక్కడ ఉండు, నువ్వు రిలాక్స్ రెస్ట్ తీసుకో అంటే చాలా స్ట్రెస్ ఎక్కువైపోద్ది హీరోకి ఆ ట్రామా లాగా. సో అక్కడ నువ్వు ఉండు అంటే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడన్నమాట హీరో ఆ బిల్డింగ్ లో ఉందామని చెప్పి. ఏంటైంది మనం అంటే మామూలుగా ఇప్పుడు వెళ్ళి మనం ఏమైనా కొనుక్కుంటే కొనుక్కొని రావాలి. కానీ అందులో హీరో యాక్టింగ్ ఎలా చేస్తాడు, వెళ్ళి కొనుక్కోవడం ఏదైనా తీసుకుంటే హీరోయిన్ అలా చూడడం. హీరోయిన్ కన్వీనియన్స్ స్టోర్ కి వెళ్తుంది అనమాట. అది గుర్తుందా ఉదయ? కన్వీనియన్స్ స్టోర్ కి వెళ్ళి ఆ హీరోయిన్ ఎలా చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. అప్పటికే వాళ్ళ ఏరియాలోని ఎవరో మర్డర్ అమ్మాయిల్ని చంపేస్తున్నారు పర్ఫెక్ట్. అనమాట. పర్వెట్ పర్వెట్ చంపేయడం కూడా ఏదో చేస్తున్నట్టున్నాడు కదా. పర్ఫెక్ట్ అమ్మాయిని హెరాస్ చేసి అమ్మాయిని చంపడం. హెరాస్ చేసి చంపేయడం కూడా ఏదో ఉంది. నీకు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవడం ఇలా చేస్తారు. నాకు అదే ఆ సీన్ లో ఇప్పుడు ఇప్పుడు నేను మనం డిస్కస్ చేసుకుంటే గుర్తొచ్చింది. అసలు ఆడు ఎవడు అనుకోని అది ఆడు చూపించాలి. దొరికిపోతాడు కదా అప్పుడే. దొరికిపోతాడు. అవునా? అడు చూడు హీరోని పట్టించుకుంటారు కదా. హీరో అవును. మాస్క్ తీసేద్దామని ట్రై చేస్తే ఆ అమ్మాయి చూసి ఇది కాదు ఈడు అని కాదని అంటది. అంటది. అప్పుడు సెంట్ స్మెల్ కి గుర్తుపట్టేస్తుంది ఆ అమ్మాయి. ఉమ్, ఉమ్. అది అక్కడ ఏంటైంది ఆ అమ్మాయి కన్వీనియన్స్ స్టోర్ కి ఇలా వెళ్ళి చూసిన తర్వాత హీరో అమ్మాయి వెనకాలే వెంటపడాల అక్కడ. ఆ అమ్మాయి వెనక వెంటపడదు అనుకోండి. అది ఇది తిన్ను. పడిపోతుంది కదా, డిండి 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 అని పడిపోతే ఆ డిండి డిండి కనుక వెళ్ళిపోతాడు ఆడు. అక్కడ ఏంటి ఆ అమ్మాయి ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఇది వెంట పడుతున్నాడని అనుకుంటారు. అవును. విచిత్రంగా ఆడు డింగ్ 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 అని వెళ్ళిపోతే అది ఆ క్యాన్ తీసుకోవడానికి పట్టుకొని ఇప్పుడు క్యాన్ వస్తాడు అపార్ట్మెంట్ ని. నేనేమనుకున్నానంటే అబ్బో ఈ కే డ్రామా చాలా వెరైటీ కాన్సెప్ట్ తో ఉంది. హీరోయే విలన్ ఏమో, హీరోయే ఇలా చేసేస్తున్నాడేమో అనుకున్నా. తీరా చూసేసరికి అలాగే అయింది. అది ఇచ్చాడు. కానీ నాకు ఒక ఆ దీంట్లో ఒకళ్ళు మాత్రం చాలా బాగా నచ్చారు. అది ఎవరో చెప్పుకో, ఒక ఆవిడ నీకు నచ్చారు. ఆ షాప్ లోనే ఇంకో ఆవిడేమో. వాళ్ళు కాదు, స్టైల్ 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 కి ఇది అమ్మాయి కెసాండ్రా హీరోయిన్ వాళ్ళ ఆ, అక్కడ షాప్ లో పనిచేసిన పనిచేసిన అమ్మాయి. అసలు ఆ అమ్మాయి యాక్చువల్ గా గొబ్లిన్ లో ఉంటది. యాక్చువల్ గా గొబ్లిన్ లోని దయ్యాలు అది చెప్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాను. సో ఆవిడ అసలు సూపర్. అసలు ఎంత డ్రెస్సింగ్ ఆవిడ.
ఆవిడ డ్రెస్సింగ్, ఆవిడ స్టైలు ఏంటి ఈవిడ ఇంత స్టైల్‌గా ఉంటదా? ఇంత బావుంటదా? అన్నట్టు అనిపించింది. సూపర్ ఉంటది ఆవిడ డ్రెస్సింగు, ఆవిడ స్టైలు. యాక్చువల్‌గా 'గోబ్లిన్' డ్రామాలో దయ్యం. వేరే డ్రామాలో దాని మామ అంటారు. ఎందుకు ఆ హ్మ్. అమ్మాయి అందంగా ఉండదు అలాగని. ఉండదు కానీ ఈ కొంచెం డ్రామా చూసాక మామలాగా అన్నట్టు. "ఓటి అమ్మ ఎంత బావుందిరా బాబు ఈవిడ." అంటే ఆవిడ కళ్ళు అది రకంగా ఉన్నా కూడా సూపర్‌గా రెడీ అయిందావిడ. ఆవిడ అది యేసుకున్న ఔట్‌ఫిట్ క్యారీ చేయడం కూడా చాలా భలే చేస్తదావిడ. సూపర్. యేసుకున్నాను కదా! అని చెప్పేసి ఇలా ఉండిపోవడం అలా ఏమీ చేయదు. హ్మ్. చాలా బా క్యారీ మెయిన్ నాకు హీరోదే కొంచెం హీరో బా చేస్తాడు. హ్మ్. హ్మ్. అప్పుడప్పుడేమో ఏంటి ఫీలింగ్స్ పలకట్లేదు, ఫేస్‌లో ఏమి ఎక్స్‌ప్రెషన్స్ ఎక్స్‌ప్రెషన్స్ పలకదు. కనపడట్లేదు ఆ! అన్నట్టు అనిపిచ్చింది. అంటే నాకన్ అన్నిటికి హ్మ్. 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 అంటే అలా చేస్తాడు మొత్తం అన్నిటికి కూడా అదే ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు హీరో. అదే హీరో. మిగతా ఆ చిన్నదే కొంచెం మైనస్ అనిపిచ్చింది గానీ, హీరోయిన్ కూడా క్యూట్ బావుంటది. బాగానే చేసింది. తర్వాతేమో హీరోయిన్‌కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! ఆడు భలేగా అబ్బబ్బబ్బా! క్యూటు ఆడైతే. అవును. వేరే డ్రామాల్లో ఉంటారా? నాకు తెలుసు అతను ముందే వేరే డ్రామాలో. చాలా క్యూటు, చాలా బావుంది. ఈడే హీరో అయినా బావున్నాను. కానీ ఇది కదా! కే పాప్. ప్లస్ ఏమో ఆ అమ్మాయి కూడా వేరే డ్రామాస్‌లో ఉంది కదా! ఎవరు ఇప్పుడు కే సింగ్. పాప్ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఆ! ఆమె బావుంటది పుట్టుమచ్చ చేసుకొని ఇలాగా. మళ్ళీ చాలా ఆ బావుంటదది. అమ్మాయికి ఈ అబ్బాయి కేఫోడు కూడా ఈ అని నవ్వుతాడు. ఈ అని బావుంటది. నవ్వి బావుంటది. ఈ అని నవ్వుతాడు. బావుంటది. నాకెప్పుడైతే నాకు కొంచెం చూడు వాళ్ళిద్దరు సీన్స్ యాడ్ చేస్తున్నారు కదా! అప్పుడే నాకు డౌటొచ్చింది. ఏంటి ఈడిని ఇదే ఇష్టపడతారా? ఈళ్ళిద్దరే ఆ! జోడీయా అనేసి. లాస్ట్‌లో కొంచెం అలాగా చెప్పేసి ఇంకా అయిపోయింది వాళ్ళది. కానీ కలిపేసన్నట్టే అది కానీ అనుకోవాలి మనమింక. ఆ! కానీ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఉండండి. యాక్చువల్‌గా ఇది స్పాయిలర్ ఆ! చూసుకోండి. ఇక్కడ 5 సెకండ్స్ స్కిప్ చేసుకోండి. మీరు ఇది ఒకవేళ డ్రామా మీరింకా చూడకపోతే. డ్రామా చూడకపోతే, ఒకవేళ మీరు ఇది యాప్ ఇది అనేది తెలిసిపోయినా పర్లేదనుకుంటే చూసేయండి. ఆ! ఇది చూడకుండా ఉంటే బెటర్ 5 సెకండ్స్ వరకు. మొత్తం డ్రామా మొత్తం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇది చూసేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ పోద్ది. 5 సెకండ్స్ స్కిప్ చేసుకోండి. మళ్ళీ యాక్చువల్‌గా వచ్చేయండి. ఏంటంటే, ఏంటంటే అసలా ఆడా విలను? వీళ్ళ నాన్న విలను? లేకపోతే ఇదా విలను? యాక్చువల్‌గా హీరో ఒక అమ్మాయిని మర్డర్ చేసేస్తారన్నాను కదా! ఆ హీరో యాక్చువల్‌గా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. ఆళ్ళ నాన్న విలను. లాస్ట్ ఏమనుకున్నానంటే అయితే ఈళ్ళ నాన్న అన్నమాట అనుకున్నాను. తర్వాతేమో వాళ్ళ ఆహ్, హీరో ఫ్రెండ్ ఆళ్ళ తమ్ముడేమో అనుకున్నాం. ఆడు చూడు ముద్దోడులాగా ముద్దు కాదు. ఆ! అదొక రకంగా మొహం అని మూతి ముందుకు నాకు పెట్టి కొడేలనిపిస్తది. ఆ! ఏంట్రా మూతి బాబు ముందు పెట్టి సరిగ్గా అంటాడు. ఎందుకలా రెస్పాన్సిబిలిటీ చేస్తూ ఉండదు. ఉంటావు అనేసి అనిపిస్తది నాకు. రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఏముండదు. డబ్బులు తీసుకోవడం, ఇచ్చేసేయడం ఆడు బెట్టింగ్. చిరాకు హ్మ్. హ్మ్. కోపమొచ్చింది. ఏంటి ఇలాంటి క్యారెక్టర్ చేసారు అనుకున్నాను. అచ్చా! అదేంటిది నేను అంటే స్కిప్ నాకిది 5 సెకండ్స్ స్కిప్. అది ఆడు 2 ఇన్ 1 అని తెలిసిన తర్వాత నాకు అది అంటే నాకు డౌటొస్తుంది అతనే విలన్ అనేసి. ఎందుకంటే డౌటొచ్చింది డైరెక్ట్‌గా విలన్నే లొంగిపోమని చెప్పరు కదా! విలనే వచ్చి లొంగిపోయాడంటే విలన్ ఈడు కాదని ఫిక్స్ అయిపోయాను నేను. ఈళ్ళ అన్నే విలన్ అని ఫిక్స్ అయిపోయాననమాట. కానీ ఎలా పాపం మారుస్తారు? అది ఆ! ఎలా చేస్తాడు అనుకున్నాను కానీ ఆ 2 ఇన్ 1 అని మాత్రం అనుకోలేదురా బాబు. ఒకేసారి ఫుట్ అని ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి నాకు. పాపం ఇందులో ఏంటంటే ఆళ్ళ తమ్ముడిని అంత తిట్టుకుంటాం గానీ, ఆళ్ళ తమ్ముడే పెద్ద బకరా. ఆడు అన్నీ ఏం చెప్తే అది చేసేస్తది. మా అన్నయ్య ఆ! తీసుకొచ్చేస్తాడు కదా! అని చెప్పి. ఆ! నేను కానీ చెప్పాను కదా! డ్రామా. ఆళ్ళన్నయ్య కూడా చెడ్డోడుగేం కాదు. హ్మ్. ఈడి మీద అతి ప్రేమ ఇష్టం. అన్నమాట. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే హీరోయిన్‌కి ఇదుంది కదా! వినే డిటెక్టర్ కదా అమ్మాయి. చెవు ఇదొస్తది. నాకెక్కడంటే ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనగానే ఆడు కంగ్రాచ్యులేషన్స్ అనగానే ఆ అమ్మాయి చెవు నుంచి ఇష్టం లేకుండా చెప్పాడన్నట్టు వస్తది గదా! ఆ! తినికి మనకి మనం అంటే ఇష్టం లేదు. మన పేరు అన్నట్లాగా తను కూడా ఏదో ఇది అనుకుంటది కదా! నాకప్పుడే అక్కడ డౌటొచ్చింది. ఎందుకు ఇష్టం లేదనుకున్నాడు? ఓకే. ఈ అమ్మాయి ఆడు పెద్ద కే పాపోడు కదా! ఈ అమ్మాయి నార్మల్ అమ్మాయి కదా! సో, అందుకని ఈడికి నచ్చలేదేమో అన్నట్టు అనిపిచ్చింది. నేను అయ్ ఆ ఆ! అమ్మాయి ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఆ అమ్మాయికి అబద్ధాలు వినిపిస్తే. అది హ్మ్. మెయిన్ కాన్సెప్ట్. కానీ నాకు ఏంటంటే కొంచెం ఎక్కడో కొంచెం అనిపిచ్చింది. ఈ కాన్సెప్ట్‌ని ఆళ్ళు సరిగ్గా ఇది చేయలేదన్నట్టు అనిపిచ్చింది డైరెక్టర్. ఎందుకంటే అది అబద్ధమా? నిజమా? సౌండ్ సరిగ్గా ఇవ్వట్లేదాళ్ళు. ఏంటనుకున్నావు? అని ఒక వైబ్రేషన్ లాగొస్తే నిజం. ఆ! టంగ్ హ్మ్. అని కొడితే అబద్ధం. కానీ అది కొంచెం నాకు అంటే కొన్ని సీన్స్ ఓకే. బానే ఉంది. కొన్ని సీన్స్ ఏమో కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ప్లస్ అది కూడా అంటది కదా! చూడు ఒక వైబ్రేటర్‌ని పట్టుకొని వన్ టైమ్ క్లిక్ చేస్తే ఇది. డబుల్ టైమ్ క్లిక్ చేస్తే ఇది అని తప్పు. చెప్తది కదా! అది ఆ! డబుల్ టైమ్ కూడా ఒకసారి క్లిక్ చేస్తున్నట్లే అనిపించదు. సింగిల్ టైమ్ గుర్రనే వస్తది. అది గుర్రు గుర్రు అనే కదా రావాలి.
కొన్నిసార్లు అలా రాదది. అది నాకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అనిపించింది. అది అదొకటే. నిజం చెప్తుందా? అబద్ధం చెప్తుందా అని. అదొకట. నాకు నిన్న ఒక డౌటొచ్చింది. ఏంటంటే, వాళ్ళమ్మ అంటే వాళ్ళమ్మకి డబ్బులు ఇది సంబంధించిన వల్ల ప్రాబ్లమ్ వస్తది కదా! అంటే హ్మ్. డబ్బులు రిచ్ మ్యాన్. వాళ్ళమ్మ లాస్ట్‌లో ఒకతన్ని పట్టుకుంటది. ఒక గుండతన్ని కదా! టెన్నిస్ ఆడతారు వాళ్ళు. ఆ హ్మ్. హ్మ్. గుండతను హ్మ్. ఇద్దరు పిల్లలు. సో, అందులో ఒక అమ్మాయేమో హీరోయిన్‌ని తీసుకుంటది. ఫీజ్ కడతది హీరోయిన్‌కి. లై డిటెక్ట్ చేయమని చెప్పి. అక్కడేమో లేదు మా మా మమ్మీ తప్పే చెప్పింది అన్నట్లా చెప్తది. చెప్తది కదా అమ్మాయికి. చెప్తది. అవును. ఆమె ఫీజ్ కూడా తీసుకుంటది. ఏదో సంథింగ్ అవుతది. మళ్ళీ ఈళ్ళెందుకు ఇంకా ఆవిడని వదిలీయకుండా ఆవిడతోనే ఎందుకు జర్నీ చేశారని నాకు డౌటు. ఆడు వేరు, ఈడు వేరు. ఆడీడొకటే. టెన్నిస్‌తో ఆడినప్పుడు ఇద్దరు అమ్మాయిలుంటారా? ఇద్దరు అమ్మాయిలున్నా ఒకడు. తర్వాత ఆడిది అయిపోయిన తర్వాత ఇంకోడు వస్తాడనమాట. అదే లాస్ట్ ఇది పెళ్లయిందని చెప్పలేదు అనేసి వాళ్ళ చెల్లొస్తది. అప్పుడే కదా! వాళ్ళ డ్యాడీ వచ్చేసి "నువ్వు నాకిష్టం, నువ్వు నాకిది, నువ్వు ఆడిని పెళ్లి చేసుకోవద్దు" అని అంటాడు కదా! అప్పుడు అవునా? అయిపోద్ది. కట్ అయిపోద్ది. అందుకే కదా! అది ఇంటికొచ్చేసి ఫుల్ తిడతది. "నువ్వు నా లైఫ్ నాశనం చేస్తున్నావు, నాశనం చేసేసావు" అవును. అనేసి. నాశనం చేస్తావని చెప్పి వాళ్ళ అమ్మొచ్చి పెద్ద గొడవాడేసి మొత్తం అన్ని పడేస్తది కదా వస్తువులన్నీ. అవును. కానీ ఈవిడ ఒకటే అన్నట్టు అనిపించింది నాకు. చాక్లేట్ తినేసి ఇలా చేసుకుంటాం. కానీ అక్కడ ఆ! కాపీ కొని ఇలా క్లియర్‌గా చూపిస్తారు. ఒకటి హ్మ్. 1 సెకండ్ ఇలా చూపించి అందరూ దాన్ని తీసి యేసుకునండి. ఓహ్! హ్మ్. నాకిప్పుడు రిఫ్రెష్ అయిపోయాను అని చెప్పేసి అంటే తెలివొస్తుంది నాకు. నాకిప్పుడు అంటే కాపీ తెలుస్తుంది. కదా! ఆ! ఏంటి ఇది? మళ్ళీ అక్కడున్నోళ్ళకే మళ్ళీ ఆ చాక్లేట్ ఆళ్ళకి తెలీదు. మళ్ళీ ఇంకోటి చూసావా? నేను లాస్ట్ 15 ఎపిసోడ్, 16 ఎపిసోడ్‌లోనో పాకెట్‌లో కాపీకో ఉందన్నమాట హీరోకి అనుకుంటా. ఆళ్ళింతవరకు ప్యాకెట్ ఓపెన్ చేయలేదు. కానీ ప్యాకెట్ మాత్రం ఎప్పుడు కట్ చేసే ఉంటది ఫ్రంట్‌ల. కట్ చేసే ఉంటది. హ్మ్. సింపుల్‌గా తీసేసి టుపుక్కని ఇరుక్కొని తింటారు. ఆళ్ళు కట్ చేసి ఉన్నప్పుడు చాక్లేట్ ఒకటి కూడా తినకుండా ఎందుకుండారనుకున్నాను నేను. ఆ! అది ఒక్కోసారి అప్పుడే కట్ చేస్తారు. ఒక్కోసారి కట్ చేసి ఉంటది. అది. అండ్ ఇంకోటి నాకు డ్రామా మొత్తం ఓకే. బానే నచ్చింది. అంటే ఇప్పుడు ఈ మర్డర్ మిస్టరీ లాస్ట్‌లో సాల్వ్ చేసేస్తారు. అయిపోద్ది. ఆడు జైలుకెళ్ళిపోతాడు. ఓకే. ఆడు కానీ జైలుకెళ్ళిపోతాడు నాకెక్కడో గానీ, ఆడు మంచోడు. హీరో అంటే మంచోడాడు ఇష్టం యాక్చువల్‌గా. మామూలుగా. చూడు కేపాప్ అమ్మాయిని కూడా వద్దు ఆడికి నువ్వంటే ఇష్టం లేదని చెప్పేసి అంటాడు. కానీ హ్మ్. ఈడేంటంటే ఆ దూరం నుంచి చూడడమే ఇష్టమేమో ఆడికి. ఈ వెరైటీ. కానీ ఆ అమ్మాయి ఉంది కదా! ఆళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తను కొంచెం ఆ! రెచ్చగొట్టినట్లా మాట్లాడుతది. అంత చీకట్లో అవసరమా? ఆ! నా లవ్వు నాతో కనీసం లవ్వైనా చేసాడు. నీకది లేదు అని చెప్పేసి కష్టపడినాడే మాట్లాడుతది. కానీ ఆ అమ్మాయి ఏంటంటే నాకు ఫస్ట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఫస్ట్ అంతా అంటే లాస్ట్‌లో వదిలేయి. లాస్ట్‌లో ఆ అమ్మాయి క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఇచ్చారు గానీ ఫస్ట్‌లో అంతా కూడా ఆ అమ్మాయి ప్రవర్తించేది సైకిక్ గానే ఉంటది. ప్రవర్తన ఇక్కడే అంతా కూడా. ఉండిపో. ఉండిపోయి ఇక్కడే అంటే ఆడికొక లైఫ్ ఉందటు. అది కూడా చూసుకోవాలి కదా! ఇదే కాదు కదా ప్రపంచం. అనవసరంగా ఈడు దీన్ని లవ్ చేసాడు అన్నట్టు అనిపించింది నాకు. కానీ వాళ్ళ అసలు అన్నయ్య పెద్ద కూడా సైకో ఆళ్ళ వేరే అన్నయ్య. ఆ! నీకు జీవితం ఈడే డ్రీము. జీవితం. ఆ! నీకాడే డ్రీము. అదే ఉంచుకుంటే అప్పటికి నాకు చాలా పాపమనిపిస్తది. ఏంటంటే హీరోని చంపేద్దాం అనేటప్పటికి తన డ్రీమ్ నేనని చెప్పేసి అన్నదనుకనే ఆళ్ళన్నయ్యేమో అంటే ఇది చెప్పింది నేనే కదా! అని అనుకుంటాడు. అప్పుడు నాకు పాపమనిపించింది. పాపం ఏంటంటే ఆ అమ్మాయి అన్ని డబ్బులు కూడబెట్టుకుంటది కదా! నేను తనలా చదువుకోవాలి అని చెప్పేసి అంటే అయ్యో పాపం అని చెప్పేసి అన్నట్టు అనుకున్నాను. కానీ ఆళ్ళన్నయ్య ఏంటంటే ఆళ్ళ చెల్లికి తప్పు నేనే చేశానయితే నా వల్లే ఇలా అయిందన్నట్టు అనుకోడు. మళ్ళీ అనుకోడు. ఎళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చేస్తాడు కత్తి పట్టుకొని. నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఫస్ట్ అంతా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒక సైకిక్‌లా అనిపించింది గానీ, లాస్ట్‌లో ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయింది. బ్రేకప్ చెప్పేద్దామని. రాస్తది కదా మెసేజ్ అంతా కూడా. బ్రేకప్ చచ్చిపోదామని ఏదో అనుకుంటది కదా! అంటే చచ్చిపోదామని అంటే ఇంక వదిలేయడానికి ఫిక్స్ అయిపోయింది కదా అమ్మాయి. ఓకే. అంటే నేను నా వల్ల ఇది చేసేది. జరిగిందని హ్మ్. మెసేజ్‌లన్నీ పెట్టేసి అంతలో వాడొచ్చేటప్పటికి మళ్ళీ వస్తావా అనుకోని ఎళ్ళేటప్పటికి ఆడక్కడ అది కాదు కదా! ఆడు కాదు కదా! అయినా అంత తొక్కలోకెళ్ళే వరకు ఇదేమో తీసుకెళ్తుంటే ఇలా విసుక్కుంటది గాని ఎళ్ళిపోద్ది నడుచుకుంటూ. ఆడితో పాటు ఎళ్ళిపోయింది. ఆడేమో ఒక తోపు తోయగానే డబాల్మని పడిపోయింది. అయినా ఆ అమ్మాయి ఆ! భలే కనిపెట్టింది. సేమ్ చైన్స్ ఉన్నాయని చెప్పేసి. ఆ! ఆమె సే ముందే డౌటు. ఎందుకంటే ఆ అమ్మాయి అనుమానం కదా ప్రతీది ఈడి మీద. అంటే ఈడెందుకు చేసుకున్నాడంటే నాకు తనకి రిలేషన్ ఉంది అన్నట్టు ఓన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్‌కి యేసుకొని వాళ్ళ వైఫ్ వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందనగా కూడా ఆడేం అనుకోడు. చూసి అడుక్కోడు. ఫీల్ అవుతాడు. కానీ ఇంతకి 2 ఇన్ 1 అయితే ఎలాగా పిల్లలు పుట్టేసారు? అదే నాకు డౌటొచ్చింది. ఏమో వాళ్ళకి ఎఫైర్ ఉంది కదా! అలాగేనేమో అనుకున్నాను నేను. ఆడు ఇది అని తెలియకుండా ఉండాలని చెప్పేసి చచ్చిపోదాం అని కూడా అనుకుంటాడు కదా! సీట్ బెల్ట్ వదిలేసి కానీ అంటే ఆడు ఎంత ఇదంటే ఎప్పుడో అప్పుడు ఈడు దొరికిపోతాడు. ఈడు దొరికిపోయినప్పుడు అంటే ఎప్పుడప్పుడు హీరో బుక్ అవుతాడు. ఆ హీరో బుక్ అయినప్పుడు నేను లొంగిపోదా అనేసి ఎవిడెన్స్ దాచుకొని ఉంటాడు గదా! అది నాకు చాలా అనిపించింది. బాప్రే! కానీ అంతసేపు ఎందుకు అక్కడేంటంటే కొంచెం హీరోని ఆడవాళ్ళే కదా స్ట్రెస్. ఆ! ఆడు ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యాడంటే ఆడు జైలుకెళ్ళకపోయినా నా కళ్ళ ముందే ఉన్నారు కదా! ఎవరు ఎళ్ళట్లే కదా! ఓకే. నా కళ్ళ ముందే ఆడుంటాడు అన్నట్టు ఫీల్ అయ్యాడు గానీ ఆడంత సఫర్ అవుతున్నాడు. మాస్క్ పెట్టుకొని రోడ్డు మీదకెళ్ళ మాస్క్ తీసి రోడ్డు మీదకెళ్ళలేకపోతున్నాడు కదా! ఆడవాళ్ళే కదా! ఎళ్ళకపోతున్నాడు. ఆ ట్రామాలో ఉండిపోతున్నాడు. చీకటుంటే భయం పడిపోతున్నాడు. హ్మ్. చీకటి చూడు ఇలా సడెన్‌గా చీకటి రాగానే ఇదైపోతాడు. ఆ ట్రామాలో హ్మ్. ఉండిపోయాడు కదా! ప్లస్ ఏమో అక్కడికెళ్తే రోడ్డు మీద ఎటువైపు ఎళ్తే ఆ ఫేస్ చూసినోళ్ళందరూ ఆహ్, గుడ్లిసిరేసి, అవి ఇసిరేసి ఆ! కొట్టేసారు కదా! మరి అవును. పాపం గదా! ఎంత మంచి ఫ్రెండ్ అయినా అలా చేస్తే తప్పు. అవి ట్విస్టులు బావున్నాయి. అంటే ఈడా అని చెప్పేసి అనుకోని ట్విస్టులు అంటే బావున్నాయి. మనకి లాస్ట్ వరకు అంటే ఈడే అని అంటే ముందే తెలిసిపోయేలాగా మాత్రం ఏం ఆ! చేయలేదు. కొంచెం మనం ప్లస్ చూడొచ్చు.
ఇంకోటి ఏంటంటే హీరోయిన్ చూసాడు, హీరో ఇలా చూస్తాడు, ఏంటి హీరోయిన్ కి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అన్నట్టు. బెట్టింగ్ గ్యాంబ్లర్స్ ఏమో వెళ్ళి మేడం మేడం అని చెప్పేసి మంటల్ని అందరిని తీసుకొచ్చి టపటప చేయించేస్తాడు కదా. అవునవును. కానీ నాకు మొత్తం డ్రామా ఓకే. నాకైతే డ్రామా ఓకే బానే నచ్చింది. కానీ లాస్ట్‌లో ఏంటంటే ఇంకొంచెం అంటే అది కంటిన్యూ చేస్తే బాగుండు అని అనిపించింది. ఈ అంటే అబ్బాయికి దానిలో ఇయర్ తీసేశారు కదా, ఇది అబ్బా పోయిందే అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ పోయిందే వచ్చింది. మళ్ళొచ్చింది. కానీ నాకు మళ్ళీ వచ్చేస్తదని అనిపించేసింది. అవును. కానీ ఏంటంటే లాస్ట్‌లో ఆమెకి ఇయర్‌ది ఇదొచ్చినా కూడా కంటిన్యూ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే కసండ్రా కూడా బతుకుతుంది కదా దీని మీదే. దీనికోసమే. సో అది స్టార్ట్ చేస్తే అదేమో బాగుండు అన్నాను. హై పే చేస్తాం, 2 టైమ్స్ పే చేస్తాం, 3 టైమ్స్ పే చేస్తాం అన్నప్పుడు తీసుకోవచ్చు కదా. తను ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు చెవుడొచ్చినప్పుడు మళ్ళీ అంటే చెవు అది పోయినప్పుడు ఎలాగో సంపాదించడు, నార్మల్ ఉన్నప్పుడు సంపాదించొచ్చు కదా అది. సో అలా అనుకున్నాను. కసండ్రా మళ్ళీ తను ఏమన్నది, నార్మల్ పే వేజెస్ ఇస్తాను నేను అని అన్నది. అలాగే అప్పుడు ఇది తీసుకుంటే కొంచెం హై పే ఇవ్వచ్చు కదా వాళ్ళకి. సో అదనమాట. ఇంకా చాలా అంటే ఇంకా మంచి మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అది వీలైతే ఒక నెక్స్ట్ దీంట్లోనైనా డిస్కస్ చేద్దాం, లేకపోతే ఇంతట్లో ఇదే కామెంట్స్ లో డిస్కస్ చేద్దాం. సో మాకైతే ఈ మెయిన్ పాయింట్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. ప్లస్ వాళ్ళ మెయిన్ అమ్మది కూడా ఆవిడ భలే ఉంటది యాక్చువల్గా, వాళ్ళ అమ్మ హీరోయిన్ అమ్మ. అవును. జస్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్‌తో వాళ్ళ అమ్మ, నాన్న విడిపోతారు కదా! మళ్ళీ కలిసిపోతారు. ప్లస్ ఇంకోటి నాకు చాలా బాధగా అనిపించిందేంటంటే సెకండ్ హీరో. ఆ ఆ అబ్బాయికి క్యాన్సర్ ఉంది. అవును, దాని నేను వల్ల అదే వదిలేసాడు. మాట్లాడదాం అనుకున్నాను. క్యాన్సర్ ఉంది అంటే ఇక్కడ ఏమో ఆ అమ్మాయికి చెవు ఆ ప్రాబ్లం అది ఉండడం వల్ల హీరోకి మంచి జరిగింది, సెకండ్ హీరోకి చెడ్డ జరిగింది. చెడ్డ బేసిక్ జరిగింది. గా అవును. హీరోకి మంచి, సెకండ్ హీరోకి చెడ్డ. ఎందుకు ఆ అమ్మాయి చెప్పింది ఆడు చెప్పింది ఈ అమ్మాయికేమో తప్పు అని వినిపించింది వల్ల ఈ అమ్మాయి ఏదో ఎఫైర్ ఉందేమో ఈడికి అంటే అన్నట్టు. తప్పే చెప్పాడు. కానీ ఆ తప్పు దేని గురించి చెప్పాడు? ఆడి జబ్బుని కప్పిపుచ్చడానికి చెప్పాడు అది గాని కాకపోతే ఫైనల్‌గా ఈ బాగుంది, డ్రామా బావుంది. అంతా బావున్నాయి. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బావున్నాయి. చాలా బాగున్నాయి, అక్కడ అందరిని యాక్ట్ షాపులు చేశారు. పక్కతను, పక్క నాకు షాపులాళ్ళు బేకరీ అతనిది కాక్రోచ్ దగ్గర ఎంత బాధ అనిపించిందో, చాలా బాధ అనిపిస్తుంది. చాలా నాకు బాధ అనిపించింది. ఏడుపొచ్చేసింది. ప్లస్ పాపం అతను అతను అంత అందంగా లేడని కష్టపడి ఫీల్ అవుతాడు కదా. అవును. అది ప్లస్ ఈ వీళ్ళిద్దరు చైనీస్ అమ్మాయిలా ఉంటది కదా! ఈ అమ్మాయి. ఆ అయ్యో! అమ్మాయిను అంటది కదా! అతను ఇష్టపడతాడు కానీ మరి వాళ్ళు బ్రేకప్ అయిపోయింది. చూడు ఆ బేకరీ వాడేమో కొంచెం ప్రెసిడెంట్ ఏదో అవుతాడు కదా వాళ్ళ దీంట్లో, ఎవ్వరు వినరు. నాకు అది ఆ! కోపం వస్తుంది. అంటే ప్రెసిడెంట్ కాదు, ఏం అవ్వడం కాదు. ఆ ఫెస్టివల్‌కి రెడీ చేస్తాడు. సో, కొంచెం పెద్ద అవుతాడు, ఎన్నిక ఇదవుతారు అది. ఫెస్టివల్‌కి అందరిని ఇన్వైట్ చేయడానికి ఇనిషియేట్ చేస్తాడు అంతే అతను. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? మీకింకా ఏవైనా ఈ డ్రామా గురించి చెప్దాం అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మేము మీతో చాట్ చేస్తాము. సో మెయిన్‌గా సో, చూసినప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో అప్పుడు నాకు ఇంకా చేయాలని ఇదిగా ఉంటదనమాట. ఇంకోటి మాకు ఒక ఏమనుకుంటున్నామంటే బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతది. సో, నెక్స్ట్‌వన్నీ చేయడానికి. ఇంకోటి సో, మేము ఏమనుకుంటున్నామంటే కే డ్రామా కాకుండా ఒక మాకు తెలిసిన అంటే తెలిసినవి దెయ్యం స్టోరీస్ కూడా చేద్దాం అని చెప్పేసి అయితే మేము అనుకున్నాము. ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా. సో ఈ వీడియో అయితే ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్ బై. బాయ్. సరంగి. సరంగి. బై.